ఇవాళ కమ్మటి కట్టె పొంగల్ చేసుకుందాం. సో ఈ సీజన్లో కంపల్సరీ చేసుకోవాల్సిన వంటకం ఇది. చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యం కూడా. సో దీని గురించి ఒక ప్యాన్లోని హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకొని బాగా వేపండి. డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట, మంచి స్మెల్ వచ్చేదాకా. ఇంకో పక్క ఒక అర గ్లాసు బియ్యాన్ని బాగా శుభ్రం చేసి కడిగి నానేస్తున్నాను అనమాట. ఇప్పుడు వేగాక పెసరపప్పుని కూడా బాగా శుభ్రం చేసుకొని అప్పుడు బియ్యం పెసరపప్పు కలిపి 3 గ్లాసుల రైస్ కొంచెం నెయ్యి వేసి కుక్కర్లో పెట్టాలి. ఒక 5 విజిల్ అయ్యేదాకా ఉడికించాలి. నెక్స్ట్ ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నాం. నెయ్యి వేసుకొని దాంట్లోని మనం మిరియాలు, తర్వాత చిన్న ముక్కలుగా తరిగిన అల్లం, తర్వాత కొంచెం జీలకర్ర, జీడిపప్పు, ఇంకా పచ్చిమిరపకాయలు, ఇంకా ఎండుమిరపకాయలు అన్నమాట. సో కరివేపాకు కూడా వేసుకుంటున్నాం. ఈ తాలింపు చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట మన పొంగల్కి. మీరు ఇంకా కారం తినాలనుకుంటే మీరు ఇంకా మిరియాలు, ఇంకా పచ్చిమిరపకాయలు ఇంకా క్వాంటిటీ పెంచుకోవచ్చు. ఇంకా ఇందులోని ఇంగువ వేస్తున్నాము. సో గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా జీడిపప్పులు ఫ్రై చేయండి. ఇప్పుడు ఆల్రెడీ ఉడికిన రైస్లోని, పప్పు రైస్లోని కొద్దిగా సాల్ట్ వేసి కలిపాను. అలాగే తాలింపు కూడా వేసి కలుపుకుంటే కమ్మటి కట్టె పొంగలి రెడీ అయినట్టే. చాలా రుచిగా ఉంటుంది అండ్ చాలా సులువు కూడా, కడుపు కూడా నిండిపోతుంది తొందరగా. బలమైన ఫుడ్. మీరు దీంతో పాటు మీరు చట్నీ వేసుకొని కూడా తినచ్చు. అయితే ఈ కట్టె పొంగలి ఉట్టినే తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇంకా దీని గురించి మనం బోల్డ్ అండ్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేయక్కర్లేదు. సో ఈజీగా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. బాయ్.